జిల్లా చింతపల్లిలో ఏఐటియు ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ కార్మికులు పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన. అల్లూరు జిల్లా ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న 16 పెట్రోల్ బంక్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. పెట్రోల్ బంకులు లావాదేవీల్లో నష్టం జరిగితే బంకులో పనిచేస్తున్న కార్మికులపై భారం మోపడం సమంజసం కాదు. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కార్మికులను జీసీసీ పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించాలి. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నుండి అన్ని రాయితీలు కల్పించాలి. ఏఐటియు నాయకులు ఆందోళన చేపట్టి డిమాండ్ చేస్తున్నారు. నేటి వరకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. జీవో నెంబర్ ప్రకారం 89 6 నెలల కిందటే వస్తే 11,500 రూపాయలు జీతం ఇవ్వాలి అని చెప్పి వీళ్ళందరికీ పిఎఫ్ ఈఎస్ఐ కూడా మంజూరు చేయాలని చెప్పి జీవో ప్రభుత్వం కార్మిక శాఖ చెప్పినప్పటికీ కూడా నేటి వరకు కూడా కనీసం ఒక్క కార్మికుడికి కూడా పిఎఫ్ ఖాతా తెరిపించలేనటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈఎస్ఐ కార్డు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మరొక అంశం ఏమంటే వీళ్ళకి ఇచ్చేటటువంటి జీతాల్లో కూడా పనిష్మెంట్ల రూపంలో కానీ ఫైన్ల రూపంలో కానీ లాస్ వస్తే ఆ లాస్ కూడా కార్మికుల మీద బరాయింపుగా చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, ఏదైనా సరే కార్మికుల యొక్క శ్రమనంతా కూడా దోచుకునేటటువంటి పరిస్థితి ఈ జీసీసీ బంకుల్లో కనబడతా ఉంది. అలానే వీళ్ళకి గుర్తింపు కార్డు లేకపోవడం వలన వీళ్ళు ఈ ఉద్యోగులుగా పరిగణనలో ఉన్నారా లేదా అనేది కూడా కార్మిక శాఖ తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి తక్షణమే వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి అయితే జీసీసీ బంకులుగా. మరొక ముఖ్యమైన అంశం ఏమంటే ఇది థర్డ్ పార్టీ ఏజెన్సీ మ్యాన్ పవర్ ఏజెన్సీ మోదమాంబ మ్యాన్ పవర్ ఏజెన్సీ అని వీళ్ళందరూ కూడా దాని పరిగణలోకి వస్తారు. పూర్తిగా మ్యాన్ పవర్ ఏజెన్సీ ఈ మోదమాంబ మ్యాన్ పవర్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని తొలగించేసి వీళ్ళందరినీ కూడా జీసీసీ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే ఇప్పుడు దాకా పెట్రోల్ బంక్ ఎంప్లాయీస్ ఐక్యత, పెట్రోల్ బంక్ ఎంప్లాయీస్ ఐక్యత, కనీస వేతన ఇంప్లిమెంటేషన్ చేయాలి.